బకాయిలు అమలుపైన వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నటువంటి ఆందోళనలు ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే దొంగ అని అనడం అనేది ఒక సామెత గుర్తుకొస్తూ ఉంది. అంటే గత 5 సంవత్సరముల కాలంలో వేలు లక్షల మంది విద్యార్థుల జీవితాలని నాశనం చేసి గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కళాశాలల యజమానుల అకౌంట్లలో డిపాజిట్ అవుతూ ఉన్నటువంటి పద్ధతిని మార్చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచే విధంగా ప్రజల్ని విద్యార్థుల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా మలుచుకోవాలనేటువంటి ఒక కుటీర ప్రయత్నంతో తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తామనేసి కళ్ళబొల్లి మాటలతో హామీ ఇచ్చేసి గత 5 సంవత్సరముల పరిపాలన చూసినాం. కానీ ఆ చెప్పినట్టు ఏమన్నా హామీ మేరకు తల్లుల అకౌంట్లలో జగన్మోహన్ రెడ్డి జమ చేశారా అంటే ఏ ఒక్క సంవత్సరం కూడా విద్యార్థులకు సరైన పద్ధతిలో సరైన సమయానికి ఫీజు రియంబర్స్మెంట్ వేసిన దాఖలాలు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు ఈ యొక్క గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లాడిపోయారు. సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక కళాశాలల్లోంచి ఫీజులు కట్టమని చెప్పి ఒత్తిళ్లకు గురయ్యేసి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ దినం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత నీచకమైనటువంటి పరిపాలన చేయడంతోనే విద్యార్థులైతేనేమి, ప్రజలైతేనేమి, యువత అయితేనేమి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు. కేవలం వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఈ యొక్క ఫీజు పోరు అనేసి ఒక నాటకాలు ఆడుతూ విద్యార్థుల్ని మాయమాటలకు గురి చేసి వారి యొక్క ఉనికిని కాపాడుకోవడానికే ఈ యొక్క ఫీజు పోరు అనేసి రేపు ఫిబ్రవరి 5వ తేదీన కలెక్టరేట్ వద్ద ఆందోళనకు శ్రీకారం చుడతా ఆందోళనకు వెళ్తూ ఉన్నాం, వేలాది మంది విద్యార్థులతో పోతా ఉన్నామని చెప్పి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అసలుకి ఫీజు రియంబర్స్మెంట్ పైన విద్యార్థుల పక్షాన మాట్లాడేటందుకు ఈ యొక్క వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఏ ఒక్కరికి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల జీవితాల్ని నాశనం చేసినారు. గతంలో దాదాపు 16 లక్షల మందికి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని 9 లక్షలకే పరిమితం చేసినారు. కరెంటు బిల్లు కొంచెం ఎక్కువ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు, ఇండ్లు నీటుగా సుందరీకరణ చేసుకున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు, ఏదైనా ఒక వెహికల్ కొనుక్కున్నా ఫీజు రియంబర్స్మెంట్ కట్టు. ఈ రకంగా కొరతలతో నువ్వు విద్యా వ్యవస్థను గత 5 సంవత్సరాలు కొనసాగించినావు. ఇప్పుడు కూడా వీరు చేస్తున్నటువంటి ఆందోళన చూసుకున్నట్లయితే గడిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి 4 విడతలు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని పెండింగ్ పెట్టారు. ఆ పెండింగ్ అమలు చేయాల్సింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమలు చేయాలా. ఆ డబ్బు ఇవ్వలేదని చెప్పి మీరేమన్నా ఫీజు పోరు అని గలమెత్తారా మాకు తెలియాల్సింది ఉంది. అదే ఈ యొక్క వైసీపీ నాయకులు ఈ యొక్క పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మీరు చేస్తూ ఉన్నటువంటి ఆందోళనలు విద్యార్థుల పక్షాన అయితే ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి ముందర ధర్నా చేయమని చెప్పి మేము మీకు సూచనలు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడనో ఈ యొక్క మా ప్రభుత్వం ఏమి విద్యార్థులకు బకాయిలు పెట్టలేదని చెప్పి ప్రజలకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైసీపీ నాయకులకి, వైసీపీ పేటీఎం బ్యాచ్కి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టి గొంతు కోసింది జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అనేది మీ మనసాక్షికి తెలుసుకోండి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ని గత ప్రభుత్వంలో 4 విడతలు అందజేయకోకుండా పెండింగ్లో పెట్టి ఈరోజు విద్యార్థుల్ని ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం లేకుండా చేసింది మీ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అనేది కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఉన్నత విద్య ఏదైతే పీజీ విద్యార్థులకి ఉన్నత విద్య దూరం చేసి చాలామంది డ్రాప్అవుట్స్ అయినటువంటి పరిస్థితి, ఉన్నత విద్య అనేది అందరినీ ద్రాక్షలాగా చేసినారు. ఎందుకంటే పీజీ విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంటే రద్దు చేసిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. వీటన్నిటిని భరిస్తూ గతంలో మీరు చేసినటువంటి తప్పులన్నిటికీ కప్పిపుచ్చుకుంటూ మా యొక్క యువ నాయకుడైనటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల భవిష్యత్తు సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి బకాయిల్ని కూడా గత 2 నెలల కిందట చూసినట్లయితే దాదాపు 800 కోట్లు
ఈరోజు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మా ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఉండాలా, వారికి ఎవరికే కానీ సర్టిఫికెట్లు అనేది కూడా నిలకడ చేయకూడదు, వారి యొక్క స్వేచ్ఛాయుతగా వారి యొక్క విద్యా జీవనం కొనసాగించాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి ఈరోజు విద్యార్థుల పక్షాన ఉంది. అందుకు కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు కానీ పేటీఎం బ్యాచ్ కానీ ఈ యొక్క దొంగ పోరులు, దొంగ దీక్షలు, దొంగ డ్రామాలు, దొంగ మాటలు, మాయ మాటలు అనేది ఇప్పటికే మీరు మర్చిపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టి మిమ్మల్ని పక్కన పెట్టారనేది కూడా గుర్తుంచుకోవాలా. అదేవిధంగా మీరు చేసినటువంటి మొన్న చేసినారు రైతు పోరు అని చెప్పి చేసినారు. ఎంతమంది రైతులు వచ్చినారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తెలుసు. కేవలం మీ యొక్క పార్టీ నాయకులు మాత్రమే ఉనికి కాపాడుకోవడానికి కండువాలు వేసుకుని నిలబడినారు తప్పక ఏ ఒక్క రైతు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డు ఎక్కిన పరిస్థితి లేదు. అది ఫ్లాప్ అయిపోయింది. దాని తర్వాత ఫీజు పోర్ అనేసి విద్యార్థులు వాళ్ళు ఏం చెప్పినా వింటారు, వాళ్ళు ఏం చెప్పినా ఆచరిస్తారు, ఎవరు చెప్పినా వస్తారని చెప్పేసి విద్యార్థుల్ని నువ్వు వల్లగా వాడుకోవాలని చెప్పి అనుకుంటాండవేమో. విద్యార్థులు ఇంకా చాలా తెలివైన వాళ్ళు, ఇప్పుడు బాగా చైతన్యవంతమైన వాళ్ళు. ఖచ్చితంగా విద్యార్థులు ఎవరు కూడా నీ యొక్క ఫీజు పోరు డ్రామాని ఉపసంహరించరు. ఖచ్చితంగా ఆ డ్రామాని కూడా ఈరోజు అట్టర్ ఫ్లాప్ చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా ముఖ్యంగా కడప జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు కానీ విద్యార్థులకు కానీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. విద్యా సంస్థల దగ్గరికి వచ్చి భయభ్రాంతులకు గురి చేసి విద్యార్థుల్ని బలవంతంగా రోడ్లకి తీసుకురావాలని చెప్పి వైసీపీ నాయకులు అంటే విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా ఎవరు కూడా విద్యార్థుల్ని రాజకీయాలలోకి రానియకూడదని చెప్పేసి మా యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి స్వచ్ఛందంగా ఎవరన్నా విద్యార్థులు వస్తేనే మీరు పంపించండి. మేమేం వాళ్ళ హక్కులకి అడగద్దని చెప్పి విద్యార్థులను ఏం చెప్పడం లేదు. వాళ్ళు అడగచ్చు. బలవంతంగా తీసుకొచ్చి రోడ్లపైకి కానీ కలెక్టరేట్ దగ్గరికి ధర్నాలకు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకునేదానికి కూడా తెలుగుదేశం పార్టీ టీఎన్ఎస్ఎఫ్ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బలవంతంగా ఏ ఒక్క విద్యార్థిని కూడా మీ యొక్క ధర్నాలలోకి ర్యాలీలలోకి కూడా తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క యజమాన్యాలకు ఖచ్చితంగా ఆర్డర్స్ అనేది పాస్ అవుతాయి, కంప్లైంట్స్ అనేది చేస్తాము, ఆ యొక్క యజమాన్యాలకు శిక్ష అనేది ఉంటుందనేసి గుర్తించాలా. ఎవరైనా స్వేచ్ఛాయుతంగా నిజంగా లబ్ధి పొందేటువంటి వాళ్ళు వస్తే వెళ్ళండి, దానికేం మేము అడ్డు చెప్పం. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళ హక్కు కోసం మాట్లాడతామంటే దానికేం అడ్డు చెప్పం. అంతేగాని బలవంతంగా తీసుకురావడం అనేది ఈ యొక్క రాజకీయ ప్రయోజనాలకు విద్యార్థుల్ని పావుగా వాడుకుంటామంటే టీఎన్ఎస్ఎఫ్గా చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క వైసీపీ నాయకులకు వైసీపీ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం.